హాయ్ గాయ్స్, సునీత విలియమ్స్ గారు ఫైనలీ అర్త్ మీద ల్యాండ్ అయ్యారు భయ్య. టెక్నికలీ వాటర్ మీద ల్యాండ్ అయ్యారు ఈ రోజు 3:30 AM ఇండియన్ స్టాండర్డ్ టైం. ఆ ల్యాండింగ్ ని స్ప్లాష్ డౌన్ అంటారు, ఎందుకంటే అది ఓషన్ మధ్యలో దిగింది కాబట్టి. ఆ ఎయిర్ క్రాఫ్ట్ చాలా హ్యాపీగా ఉంది. 8 days అని చెప్పి వెళ్లారు సునీత విలియమ్స్ గారు ఇంకా బుచ్ విల్మోర్. కానీ 9 months స్ట్రాండెడ్ అయిపోయారు భయ్య స్పేస్ లో. ఆర్కిటిక్ ఓషన్ లో స్ప్లాష్ డౌన్ అయింది భయ్య, గల్ఫ్ ఆఫ్ మెక్సికో కోస్ట్ దగ్గరలో. స్పేస్ ఎక్స్ వల్ల క్రూ డ్రాగన్. అసలు సునీత విలియమ్స్ ఇంకా బుచ్ విల్మోర్ స్పేస్ లోకి ఎందుకు వెళ్లారు? బోయింగ్ స్టార్ లైనర్ ఏంటి? స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఏంటి? రష్యాకి కనెక్షన్ ఏంటి? చాలా పెద్ద కథ సామి. బట్ ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్ గా అన్నిటికీ ఆన్సర్ ఉంటుంది భయ్య. June 5th 2024 కి బయలుదేరారు భయ్య సునీత విలియమ్స్ ఇంకా బుచ్ విల్మోర్ బోయింగ్ స్టార్ లైనర్ లో. బోయింగ్ స్టార్ లైనర్ ని టెస్ట్ చేయడానికి. బట్ అన్ఫార్చునేట్లీ సాఫ్ట్వేర్ ఇంకా హార్డ్వేర్ ఇష్యూస్ వల్ల లైక్ హీలియం లీకేజ్ ఆ స్పేస్ క్రాఫ్ట్ స్ట్రాండెడ్ అయిపోయింది. సో ఇనీషియల్ ప్లాన్ ఏంటంటే బోయింగ్ స్టార్ లైనర్ లో వెళ్లి ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉండి మళ్ళీ రిటర్న్ రావడం ఒరిజినల్ ప్లాన్. ముందు చెప్పినట్టు వేరియస్ ఇష్యూస్ వల్ల అక్కడే 9 months ఉండాల్సి వచ్చింది. బేసికలీ ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భయ్య. అక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఆస్ట్రోనాట్స్ కాస్మోనాట్స్ ఉంటారు. బేసికలీ స్పేస్ లో జరిగే రీసెర్చ్ అక్కడ నుంచే క్యారీ అవుట్ చేస్తారు, వేరియస్ ఎక్స్పెరిమెంట్స్. సో అర్త్ నుంచి ఒక స్పేస్ క్రాఫ్ట్ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్తారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ డాక్ అవుతుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి. దాంట్లో నుంచి ఆస్ట్రోనాట్స్ లోపలికి వెళ్తారు. డాక్ అవడం అంటే ఏం లేదు భయ్య, ఈ స్పేస్ క్రాఫ్ట్ వెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి అతుక్కుంటుంది. అతుక్కున్న తర్వాత స్పేస్ క్రాఫ్ట్ లో ఉన్న ఆస్ట్రోనాట్స్ ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్పేస్ క్రాఫ్ట్ లోకి వచ్చేసి అర్త్ కి వచ్చేస్తారు. కానీ మాల్ ఫంక్షనింగ్ వల్ల బోయింగ్ స్టార్ లైనర్ కి కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల సునీత విలియమ్స్ ఇంకా బుచ్ విల్మోర్ టైం కి రిటర్న్ అవ్వలేకపోయారు భయ అర్త్ కి. అయితే స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళ క్రూ డ్రాగన్ అని ఒక స్పేస్ క్రాఫ్ట్ ఉంది, దాన్ని పంపించారు సునీత విలియమ్స్ ఇంకా బుచ్ విల్మోర్ ని తీసుకురావడానికి. ఈ రోజు మార్నింగ్ 3:30 AM కి వాళ్ళు సక్సెస్ఫుల్లీ అర్త్ మీద ల్యాండ్ అయ్యారు. సో బేసికలీ ఇది జరిగిన మ్యాటర్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ తెలుసుకుంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఈ విషయం మీద. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు బోయింగ్ స్టార్ లైనర్ ఏంటి? బోయింగ్ అని ఒక కంపెనీ ఉంది భయ్య, చాలా సార్లు వినుంటారు. ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేస్తుంటది, హై క్వాలిటీ ఎయిర్ క్రాఫ్ట్. మన కే పాల్ గారు కూడా చాలా సార్లు మెన్షన్ చేస్తుంటారు నా దగ్గర బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఉందని. సో వాళ్ళు స్పేస్ లో వెళ్ళడానికి ఒక కమర్షియల్ వెహికల్ తయారు చేశారు భయ్య, దాని పేరే బోయింగ్ స్టార్ లైనర్. సో స్పేస్ లో ISS ఉంది భయ్య. ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అదొక లెబారెటరీ. స్పేస్ లో సైంటిఫిక్ రీసెర్చ్ కోసం వేరియస్ కంట్రీస్ కొలాబరేట్ అయ్యి ఎస్టాబ్లిష్ చేశారు. అది USA, రష్యా, జపాన్, కెనడా ఇంకా యూరోప్ వాళ్ళు కలిసి ఆ స్పేస్ స్టేషన్ ని ఎస్టాబ్లిష్ చేశారు భయ్య. 2000 నుంచి ఉంది భయ్య. ఇది 1998 లో ఇనాగ్రేట్ చేశారు, బట్ 2000 నుంచి ఆపరేషనల్. సో ISS దాకా వెళ్ళడానికి ఒక వెహికల్ కావాలి. రష్యా వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక వెహికల్ ఉంది, దాని పేరే సాయూజ్. దాన్ని వాడే ISS దాకా వెళ్తారు భయ్య. నాసా వాళ్ళు 2012 నుంచి సాయూజ్ ని వాడారు భయ్య. రష్యా మీద చాలా డిపెండ్ అయిపోతున్నాం మనం. మనకంటూ అదే USA కంటూ ఒక స్పెషల్ వెహికల్ ఉండాలి. సో ఇప్పుడు నాసా వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి స్పేస్ ఎక్స్ వాళ్ళ క్రూ డ్రాగన్, ఇంకోటేమో బోయింగ్ వాళ్ళ స్టార్ లైనర్. సో సునీత విలియమ్స్ ఇంకా బుచ్ విల్మోర్ ని 8 days కోసం బోయింగ్ స్టార్ లైనర్ లో స్పేస్ కి పంపించారు భయ్య, టెస్టింగ్ పర్పస్. అది సరిగ్గా పనిచేస్తుందా లేదా, దాంతో ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ చెక్ చేయడానికి. సో ఈ టెస్టింగ్ ప్రాసెస్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి స్టార్ లైనర్ స్పేస్ లోనే స్టక్ అయిపోయింది భయ్య. సునీత విలియమ్స్ ఇంకా బుచ్ విల్మోర్ ని తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళ క్రూ డ్రాగన్ ని పంపించారు. సక్సెస్ఫుల్లీ ఆ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ స్ట్రాండెడ్ అయిపోయిన ఆస్ట్రోనాట్స్ ని సేఫ్ గా తీసుకొచ్చేసింది. రష్యా వాళ్ళ సోయూస్ కి ముందు నాసా వాళ్ళు స్పేస్ షటిల్ ని వాడేవాళ్ళు భయ్య 1981 నుంచి 2011 వరకు. అసలు అమెరికా వాళ్ళ స్పేస్ షటిల్ ఎందుకు రిటైర్ అయింది? స్పేస్ షటిల్ చాలా కాస్ట్లీ అండ్ దాని వల్ల చాలా డిజాస్టర్స్ జరిగాయి. డిజైన్ ఫ్లాస్ ఇంకా అవుట్డేటెడ్ టెక్నాలజీ ఉండే దాంట్లో. దాని వల్ల నాసా వాళ్ళు రష్యా వాళ్ళ సోయూస్ హెల్ప్ తీసుకొని విచ్ ఇస్ మచ్ చీపర్ అండ్ మచ్ అడ్వాన్స్డ్ స్పేస్ కి వెళ్ళడం మొదలెట్టారు భయ్య 2011 నుంచి 2020 వరకు. తర్వాత స్పేస్ ఎక్స్ వాళ్ళ క్రూ డ్రాగన్ వచ్చింది అండ్ బోయింగ్ వాళ్ళ స్టార్ లైనర్ వచ్చింది. సో బోయింగ్ స్టార్ లైనర్ ని టెస్ట్ చేయడానికి సునీత విలియమ్స్ ఇంకా బుచ్ విల్మోర్ ఎందుకు పంపారంటే వీళ్ళిద్దరు చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్. సో ప్రస్తుతానికి అయితే ఈ ఆస్ట్రోనాట్స్ ఎవరైతే వచ్చారో అర్త్ కి, సునీత విలియమ్స్ ఇంకా బుచ్ విల్మోర్, వాళ్ళు చాలా రోజులు రెస్ట్ తీసుకోబోతున్నారు భయ్య. గ్రావిటీకి అలవాటు అవ్వాలి వాళ్ళు, ఇంకా బ్యాక్ టు నార్మల్సీ అవ్వాలి, అర్త్ మీద కండిషన్స్ కి అడాప్ట్ అవ్వాలి వాళ్ళు. ఎందుకంటే కొన్ని రోజుల వరకు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు. సో మన ఇండియా దగ్గర కూడా స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ లాగా ఏమైనా ఉందా అంటే డెవలప్మెంట్ ఇంకా జరుగుతుంది భయ్య. ఇస్రో వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, దాని పేరు గగన్యాన్. సో ఇండియా వాళ్ళు తయారు చేసిన స్పేస్ క్రాఫ్ట్ కనుక వచ్చేస్తే ఇండియా విల్ బి ద 4th country టు హ్యావ్ ఎ స్పేస్ క్రాఫ్ట్. ఆల్రెడీ అమెరికాకు ఉంది, రష్యాకు ఉంది, చైనాకు ఉంది, నెక్స్ట్ ఇండియా. సో అది భయ్య కంప్లీట్ మ్యాటర్. అసలు సునీత విలియమ్స్ గారు ఎందుకు వెళ్ళారు స్పేస్ లోకి, ISS అంటే ఏంటి, సోయూజ్ అంటే ఏంటి, రష్యా కనెక్షన్ ఏంటి, స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ అంటే ఏంటి, బోయింగ్ స్టార్ లైనర్ అంటే ఏంటి, ఈ వీడియోలో కవర్ చేశాను షార్ట్ అండ్ స్వీట్ గా. సో ఇంత ఎఫర్ట్ పెట్టాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.